నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. మీ ఒంటి పైన తెల్ల మచ్చలు ఉన్నాయా? ఫస్ట్ కంగారు పడకండి. కంగారు పడితే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్, ఈ విజువల్స్లో కనబడే మచ్చలు చూడడానికి బొల్లి మచ్చలు లాగే ఉన్నాయి కదా, కానీ వాస్తవానికి ఇవేవి కూడా బొల్లి మచ్చలు కాదు. ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి తెల్లగా కనబడే ప్రతి మచ్చ బొల్లి మచ్చ కాదు. ఈ బొల్లి మచ్చకి అసలు ట్రీట్మెంట్ ఏంటి, ఇది ఎందుకు వస్తాయి, దీనికి కారణాలు ఏంటి, మొత్తంగా 100% తగ్గించేసుకోవడం ఎట్లా అనే విషయాల గురించే ఈరోజు మన చిన్న వీడియో. ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదకరం కాకపోయినా మానసికంగా తీవ్రంగా కుంగుబాటుకు గురిచేసి చచ్చిపోవాలనేంత బాధ పెట్టే సమస్యల్లో ఈ బొల్లి మచ్చ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అసలు ఇది పెద్దగా హాని చేయకపోయినా కూడా దాన్ని పాపం కవర్ చేసుకోలేక, ఎందుకంటే ఇవి మొహం మీద ఎక్కువ కనబడుతూ ఉంటాయి, వీటిని కవర్ చేసుకోలేక పాపం కొంతమంది యువకులు వాళ్ళు డిప్రెషన్కి లోనవడం, కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం, ఆత్మహత్య చేసుకోవడం చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను. సో ఇంత ఇబ్బంది పెట్టే ఈ బొల్లి మచ్చలు ఇవి అసలు ఎందుకు వస్తాయి? బొల్లి మచ్చలకి వాస్తవానికి కారణం ఏంటంటే, మన చర్మం కింద మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ని తయారు చేస్తూ ఉంటాయి, ఒక పదార్థం, కెమికల్ పదార్థం. అది ఎక్కువ సెక్రెట్ అయితే వాళ్ళు కొంచెం నల్లగా ఉంటారు, తక్కువ మెలనిన్ తయారైతే వాళ్ళు కొంచెం ఫెయిర్గా ఉంటారు. ఇక బొల్లిలో ఏమవుతుంది, మన రోగనిరోధక వ్యవస్థలో ఏదైనా లోపం ఏర్పడి ఆ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయితే కొన్ని చోట్ల మన రోగనిరోధక కణాలే మెలనోసైట్స్ పైన దాడి చేసి అవి టెంపరీగా పనితనం తగ్గిపోయేలాగా చేస్తాయి, లేదా కొన్నిసార్లు అవి చనిపోయేలాగా చేస్తాయి. ఈ మెలనోసైట్స్ కనుక పనిచేయకపోతే మిగతా అన్ని ప్రాంతాల్లోనూ మెలనిన్ పిగ్మెంటేషన్ జరిగి ఈ ప్రాంతంలో మాత్రం ఆ పిగ్మెంటేషన్ తయారు కాక ఆ ప్రాంతం మిగతా వాటితో పోలిస్తే తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా తెల్లగా కనబడే ఈ ప్యాచెస్నే మనం ఈ బొల్లి మచ్చలు అని పిలుస్తూ ఉంటాం. ఇక ఈ బొల్లి మచ్చలు సాధారణంగా శరీరంలో ఎక్కడైనా మొదలవచ్చు, కానీ ఎక్కువ శాతం మందిలో పెదాల దగ్గర, అట్లాగే కంటి దగ్గర, చెవుల దగ్గర, అలాగే చేతులకి ఆ గోళ్ళ కింద భాగంలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఒక చిన్న చుక్కలాగా మొదలై క్రమేపీ పెరిగి శరీరంలోని మిగతా భాగాల్లోకి పాకి పెద్ద ప్యాచెస్ లాగా మారుతూ ఉంటాయి. ఇవి కనుక ఎక్కడైనా జుట్టు ఉన్న ప్రాంతంలో వస్తే, అంటే తలలో కానీ, గడ్డం దగ్గర కానీ, మీసం దగ్గర కానీ, ఆ ప్రాంతంలో వచ్చే వెంట్రుకలు కూడా తెల్లగా వచ్చేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇది అంటువ్యాధి కాదు. ఒకళ్ళని, అంటే బొల్లి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని ముట్టుకుంటే అది మిగతా వాళ్ళకు కూడా రావడం అనేది జరగదు. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా సమాజంలో ఈ కంప్లైంట్ ఉన్న వాళ్ళని ముట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు, ఇది వస్తుందనే ఒక మూఢనమ్మకం వల్ల. ఇక ఈ బొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎండకి తిరిగితే ఆ మచ్చల పైన నేరుగా సూర్యకాంతి సోకితే, ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో వాళ్ళకి ఆ ప్రాంతం అంతా బొబ్బలెక్కిపోయి మండిపోతూ ఉంటుంది. ఆ బాధ మామూలుగా చెప్తే అర్థం కాదు మాటల్లో, అది ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. అంత ఇబ్బంది పెట్టే సమస్య ఈ బొల్లి సమస్య. ఈ బొల్లి మరి దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా వైద్యపరంగా చెప్పాలి దీనికి ఏంటి కారణం అంటే తెలియదు. ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా వైద్యశాస్త్రానికి అసలు బొల్లి సమస్యలు ఎందుకు ఏర్పడతాయో తెలియదు. కొంతమందికి వంశపారంపర్యంగా ఇంట్లో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే అది పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు విపరీతమైన మానసిక ఒత్తిడి, స్ట్రెస్, ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరిగింది. ఈ ఒత్తిడి కూడా దీనికి ఒక మేజర్ కారణం. దాంతోపాటు ఈ సరైన నిద్ర లేకపోవడం, దాంతోపాటు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఇవి కూడా బొల్లి సమస్యకి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇందాక నేను టెన్షన్ పడద్దు అని ఎందుకు చెప్పానంటే, టెన్షన్ పడితే అది బొల్లి సమస్య పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దాదాపు ఈ బొల్లి సమస్య ఉన్న వాళ్ళు అందరిలో ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన బొల్లి పెరగడానికి కారణం అవుతూ ఉంటుంది. బొల్లి పెరుగుతుంది, అది పెరిగింది కాబట్టి ఆందోళన కూడా పెరుగుతూ ఉంటుంది.
ఇది ఒక విషయ సర్కిల్, అంటే ఒక విష వలయంలాగా మారి మీ సమస్య ఎన్ని మందులు వాడినా తగ్గకుండా చేస్తూ ఉంటుంది. సరే, మరి దీనికి చికిత్స విషయానికి వస్తే ప్రస్తుతం ఇంగ్లీష్ వైద్య విధానంలో అందుబాటులో ఉన్న చికిత్సలు అయితే 4 రకాలు. మొదటిది మొత్తం డీపిగ్మెంటేషన్, అంటే ఎక్కువ శాతం శరీరం మొత్తం బొల్లికి గురైంది అనుకోండి, అంటే ఒక 80 to 90% తెల్లగా మారిపోతే మిగతా భాగాల్లో కాస్తంత నల్లటి ప్యాచెస్ కనబడి అది చూడడానికి బెటర్గా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ తెల్ల మచ్చల్ని నల్లగా మార్చడం వదిలేసి అక్కడక్కడ కనబడుతున్న నల్ల ప్యాచెస్ని కూడా అక్కడ మెలనోసైట్స్ చనిపోయేలాగా చేసి అవి తెల్లగా అయిపోయేలాగా చేస్తారు. ఇది బొల్లి ట్రీట్మెంట్కి రివర్స్ ట్రీట్మెంట్ అనమాట. సో దీని ద్వారా మొత్తం శరీరం అంతా పూర్తిగా తెల్లగా అయిపోయేలా చేయడం వలన కొన్ని చోట్ల నల్లగా, కొన్ని చోట్ల తెల్లగా లేకుండా పేషెంట్ కొంతవరకు మానసికంగా బెటర్గా ఫీల్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఇక రెండోది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. ఎక్కడైనా ఒక ప్యాచ్ కనబడితే ఆ ప్రాంతంలో స్టెరాయిడ్తో ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ట్రీట్మెంట్. చేసినప్పుడు వెంటనే అక్కడ డాట్స్ కనబడుతూ ఉంటాయి బ్లాక్ కలర్లో, కానీ దీర్ఘకాలంలో దీనివలన మీరు 3 నెలల ముచ్చట చేసిన కొద్ది రోజులు బాగుంటుంది, తర్వాత ఎక్కడైతే మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టారో బొల్లి సమస్య అంతకంటే ఎక్కువైపోతూ ఉంటుంది. సో దీనివల్ల 1-2 సార్లు చేయించుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మళ్ళీ దాని జోలికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇక మరొక మేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు చేస్తోంది రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్. దీన్నే యూవీ రేడియేషన్ అని ఛాంబర్ ఉంటుంది, ఆ ఛాంబర్లో పెడుతూ ఉంటారు పేషెంట్. సో ఈ రకమైనది కూడా అంతగా శ్రేయస్కరం కాదు. కొంతమందికి అయితే ఆ రేడియేషన్ మూలాన పాపం బొబ్బలు వచ్చేసి ఎర్రగా కాలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. ఇక 4వ ట్రీట్మెంట్ గ్రాఫ్టింగ్ ట్రీట్మెంట్. అంటే ఏం చేస్తారంటే ఎక్కడైతే ఈ తెల్ల ప్యాచ్ ఉందో అక్కడ చర్మాన్ని తీసేసి వేరే చోట నుంచి చర్మాన్ని తీసుకొచ్చి అక్కడ అతుకుతూ ఉంటారు. ఇది చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ప్యాచ్ క్లియర్ అయితే చాలా, మళ్ళీ కొత్త ప్యాచెస్ రాకుండా ఆపలేరు కదా. ఎన్ని చోట్ల నుంచి గ్రాఫ్టింగ్లు చేస్తారు. సో ఇప్పటికీ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏవి కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేవి కావు. సరే, మరి దీనికి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి కీలకమైన, అతి ముఖ్యమైన మూలిక బావంచాలు. దీన్నే సొరలియా కొరెలిఫోలియా అంటారు. మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఒకసారి మీకు అందుబాటులో ఏమైనా క్రీమ్స్ ఉంటే ఈ బొల్లికి సంబంధించి, లేదా అక్కడ డెర్మటాలజిస్టులు ఏమైనా క్రీమ్స్ మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటే జస్ట్ ఒకసారి ఆ క్రీమ్ వెనకాతల దాంట్లో ఏ మెడిసిన్స్ ఉన్నాయో చెక్ చేసి చూడండి. దాంట్లో సొరలిన్ ఎక్స్ట్రాక్ట్స్ అని కనబడతాయి, PSO అంటారు దాన్ని. ఈ సొరలిన్ ఎక్స్ట్రాక్ట్స్ కనబడతాయి. మీరు ఏ దేశానికి వెళ్ళినా ఈ సొరలిన్ ఎక్స్ట్రాక్టే కనబడుతూ ఉంటుంది. ఇది వాస్తవానికి ఈ బావంచాలు అనే ఆయుర్వేద మూలిక నుంచి తీసిన కీలకమైన ఔషధం. ఇది తప్ప ప్రపంచంలో ఇప్పటివరకు మనకి ఖచ్చితమైన భరోసా ఇచ్చే మరొక వైద్యం లేదంటే మనం ఆశ్చర్యపోకలేదు. సో ఆయుర్వేదం ప్రపంచానికి, ముఖ్యంగా బొల్లితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఈ బావంచాలు అనే మూలిక. ఇది కరెక్ట్గా టైంలీ యూజ్ చేస్తే మరొక ఆలోచన కూడా లేకుండా 100% కాదు కదా, 1000% ఖచ్చితంగా బొల్లి మచ్చలు అన్నీ మాయమైపోయేలాగా చేసుకోవచ్చు. ఇక ఈ బావంచాలతో ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం టాక్సిక్ డ్రగ్, దాంతోపాటు తీక్ష్ణ గుణం కలిగిన ఔషధం. ఇది మనకి సరైన జాగ్రత్తలు లేకుండా వాడితే ఆ ప్రాంతంలో బొబ్బలు వచ్చే అవకాశం ఉంది, మండే అవకాశం ఉంది. దీన్ని ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా డైరెక్ట్గా యూజ్ చేయరు, దీన్ని శుద్ధి చేసి వాడతారు. గోమూత్రంతో దీన్ని శుద్ధి చేస్తారు. ఇట్లాగా ప్రాపర్గా 7 రోజులు గోమూత్రంతో శుద్ధి చేసిన ఈ బావంచాల పొడిని పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక చిన్న 250 mg క్వాంటిటీలో ఈ బియ్యం కడుగు నీళ్ళతో కానీ మజ్జిగతో కానీ తీసుకుంటూ ఉంటే మీకు కొద్ది రోజుల్లోనే ఎక్కడెక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో నల్లటి చుక్కలు మొదలవడం స్టార్ట్ అవుతుంది. అవి పెరిగి ఆ మచ్చలన్నీ కూడా శరీరంలో కలిసిపోతూ ఉంటాయి. సరే, ఇక బావంచాలు కొద్దిగా జాగ్రత్తగా వాడాలి. ఇది లోపలికి యూజ్ చేసేటప్పుడు వైద్యుడి పర్యవేక్షణ తప్పనిసరి, లేకపోతే కడుపులో పుండ్లు పడే అవకాశం కూడా ఉంది. అందుకని దీన్ని జాగ్రత్తగా యూజ్ చేయండి. సరే, లోపలికి మరి ఇబ్బంది కదా, బయటికి ఎట్లా? బయటికి కూడా బావంచాలని మనం ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేయొచ్చు. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఆయుర్వేదం షాపుల్లో అవల్ గుజాది లేపం అనే ఒక పౌడర్ దొరుకుతుంది. ఈ అవల్ గుజాది లేపాన్ని గోమూత్ర అర్కం అనే లిక్విడ్తో మిక్స్ చేసి ఎక్కడైతే తెల్ల ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇదంతా రాసి ఒక 10 minutes పాటు లేత సూర్యకిరణాలు, మధ్యాహ్నం సూర్యకిరణాలు తగిలితే మండుతుంది, పొద్దున్న కానీ సాయంత్రం కానీ
లేత సూర్యకిరణాలు ఆ ప్రాంతంలో పడేలాగా చేస్తే, రోజుకు ఒకసారి చేస్తే చాలు, ఆ ప్రాంతంలో వితిన్ 1 వీక్లో మీకు డాట్ స్టార్ట్ అయ్యి క్రమేపీ రిజల్ట్ కనబడుతుంది. సో ఇది మరి గోమూత్రం ఇదంతా ఇబ్బంది కదా. మరొక ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఉంది, సోమరాజి తైలం. సోమరాజి అంటే ఇందాక చెప్పుకున్న భావంచాలు. సోమరాజి తైలం ఎక్కడెక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో లైట్గా పల్చగా రాయాలి, ఎక్కువ రాయకూడదు. రాసి ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఇట్లా సన్కి ఒక 10 మినిట్స్ ఎక్స్పోజ్ అయితే మనకి అవల్గుజాది లేపంతో వచ్చిన రిజల్టే ఈ సోమరాజి తైలంతో వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ భావంచాలు ఎక్స్టర్నల్గా అప్లై చేసినప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, సున్నితమైన స్కిన్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఆడపిల్లలు, వీళ్ళకి మనకి సరైన గైడెన్స్ లేకుండా భావంచాలు అప్లై చేస్తే ఆ ప్రాంతంలో మండిపోయే అవకాశం ఉంది. అందుకని కొన్నిసార్లు సోమరాజి తైలం డైల్యూట్ చేసి అప్లై చేయమని చెప్తూ ఉంటాం. అది పేషెంట్ బట్టి మేము డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక అద్భుతమైన ఔషధం దారు హరిద్ర. దీన్నే మాని పసుపు అంటారు. మనకి సైంటిఫిక్ నేమ్ బెర్బరిస్ అరిస్టేటా. దీంట్లో బెర్బరిన్ అని ఒక ముఖ్యమైన ఆల్కలాయిడ్ ఉంటుంది, కెమికల్, న్యాచురల్ కెమికల్. దీన్ని ఈ బెర్బరిస్ అరిస్టేటా లేదా ఈ దారు హరిద్ర అనే మూలిక నుంచి మేక పాలతో దాన్ని మిక్స్ చేసి ఒక ఔషధం తయారు చేస్తారు. ఆ ఔషధం పేరే రసాంజనం. ఇది కరెక్ట్ మోతాదులో, ఇది పేషెంట్ పట్టి ఉంటుంది మోతాదు, కరెక్ట్ మోతాదులో మనం ఫిక్స్ చేసి తీసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్, అది కూడా ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మూడవ ఔషధం కాకోదుంబరం. దీన్నే బ్రహ్మమేడి చెట్టు అని పిలుస్తూ ఉంటారు. ఈ కాకోదుంబర ఇది కూడా మనకి చూడడానికి ఈ మేడి చెట్టు లాగే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. ఫైకస్ హిస్పిడా అంటారు దీని సైంటిఫిక్ నేమ్. దీని బెరడుకి ఈ రకమైన తెల్ల మచ్చలని తగ్గించే అద్భుతమైన గుణం ఉంది. కాబట్టి దీన్ని మనం ఆయుర్వేద ఔషధాల్లో తరచుగా వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అయితే భావంచాలతో పోలిస్తే కూడా కాకదుంబతో ఇంకా ఖచ్చితమైన అద్భుతమైన రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎలా యూజ్ చేస్తారంటే, ఈ మేడి చెట్టు బెరడు తీసేస్తారు, దాన్ని బాగా ఎండబెట్టి కచ్చా దంచేయాలి, మెత్తటి పొడి కాకుండా. 3 స్పూన్స్ ఈ కచ్చా దంచిన ఈ కాకోదుంబర బెరడు పొడిని ఒక 1/2 లీటర్ నీళ్ళకి కలిపి సిమ్లో పెట్టి ఆ నీళ్ళు సగానికి తగ్గే వరకు మరిగించాలి. తర్వాత వడగట్టి ఆ వచ్చిన నీళ్ళని 2 పూట్ల ఏదైనా తినడానికి ముందు, పూర్తిగా పరపడం కాకుండా కొద్దిగా ఏదైనా తినడానికి 10 మినిట్స్ ముందు తాగుతూ ఉంటే మీకు 1 మంత్లోనే 100% రిజల్ట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటూ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన మెడిసిన్ ఏంటంటే, అసలు బొల్లి మచ్చలు ఎందుకు వచ్చాయి? మన రోగనిరోధక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మన సొంత కణాలనే ధ్వంసం చేయడం వల్ల వచ్చింది. ఈ రోగనిరోధక వ్యవస్థ అస్తవ్యస్తం అవడాన్ని తగ్గించి మళ్ళీ ఈ తెల్లమచ్చలు రిపీట్ కాకుండా చేసే అద్భుతమైన ఔషధం గుడూచి. దీన్నే తెలుగులో తిప్పతీగ అని పిలుస్తూ ఉంటారు. టైనస్పోరా కార్డిఫోలియా అనేది దీని సైంటిఫిక్ నేమ్. ఈ తిప్పతీగ నుంచి తిప్పసత్తు అని ఒక ఆయుర్వేద ఔషధం దొరుకుతుంది. దీన్నే సాంస్క్రిట్లో గుడూచి సత్వం అని పిలుస్తారు. ఇది 1 గ్రామ్ పొద్దున్న, 1 గ్రామ్ సాయంత్రం మీరు బియ్యం గడుగుతో కానీ, తేనెతో కానీ, లేదా మామూలు నీళ్ళతో కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ తెల్లమచ్చల సమస్యలు తగ్గినవి కాస్త మళ్ళీ జన్మలో 100% రిపీట్ అవ్వడం అనేది జరగకుండా మనం ఆపచ్చు. ఇక మరొక ప్రాబ్లం ఏంటంటే, ఈ భావంచాలు యూజ్ చేసిన వాళ్ళలో చాలామందికి కొద్దిగా శరీరం, ఆ తెల్లమచ్చలు అయితే శరీరంలో కలిసిపోతాయి కానీ వాళ్ళు కాస్త నల్లబడతారు. మొత్తం బాడీ అంతా కూడా ఇది పనిచేయడం వల్ల. సో ఇట్లా కాస్త నల్లబడిన వాళ్ళు మచ్చలన్నీ పోయాయి, శరీరంలో కలిసిపోయాయి అని నిర్ధారించుకున్న తర్వాత మంజిస్టా అనే మరొక ఔషధం రెగ్యులర్గా యూజ్ చేస్తే తిరిగి వాళ్ళు కాస్తంత కలర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అనేక రకాల ఔషధాలు మనకి ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి కీలకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే, తెల్ల మచ్చల సమస్యలు నిజంగా ఒకవేళ అది బొల్లి మచ్చ అయితే ట్రీట్మెంట్ అనేది 5 ఇయర్స్ లోపల స్టార్ట్ చేయాలి. లేకపోతే 5 ఇయర్స్ దాటితే మనకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది రాకపోవచ్చు. కారణం ఏంటంటే, ఈ మెలనోసైట్స్, ఈ కణాలు ఫస్ట్లో వాటి పనితనం తగ్గి తెల్లమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగ పనితనం తగ్గినా అవి పూర్తిగా చనిపోవు ఆ కణాలు. కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటితే క్రమేపీ ఆ కణాలు పూర్తిగా చచ్చుబడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ఆ కణాలు లేవు కాబట్టి అవి స్టిమ్యులేట్ అయ్యే అవకాశం లేదు.
తెల్ల మచ్చలకి సరైన రిజల్ట్ అనేది రాదు. అందుకనే మీరు ఈ స్టెరాయిడ్స్ అని లేదా క్రీములని లేదా వేరే వైద్యాలని ఇలాంటి వాటి వెనకాతల పడకుండా ప్రపంచంలో పనిచేసే అతి కీలకమైన మెడిసిన్ అయిన ఈ భావంచాల సాయంతో, ఇతర ఔషధాల సాయంతో 5 సంవత్సరాల లోపల కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని దాని నుంచి పూర్తిగా 100% బయటపడే అవకాశాలు ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోనే దాదాపు ఈ 5 years లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదా చాలా ఎర్లీగా అంటే మచ్చలు కనబడిన 6 months లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఒక్క కేసు కూడా మనకి ఫెయిల్ అయింది లేదు. అంత ఖచ్చితమైన రిజల్ట్ బొల్లి మచ్చలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆందోళన పడకండి, ఆయుర్వేదం మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మీ అందాన్ని ఇది రెట్టింపు చేయగలుగుతుంది. నమస్తే. ఎవరు పడితే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ లాగా లేదా తెలిసిన వాళ్ళు చెప్పే సలహాల్లా కాకుండా ఖచ్చితమైన వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ని మరింతగా మరిన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో లింక్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.